తండ్రులు మీ పిల్లలు దేవుని మందిరానికి రాలా. ఈరోజు మీ మనసును గాయపరుస్తుంది ఎవరు? మీ ఇంట్లో సుఖం లేకుండా సంతోషం లేకుండా చేస్తుంది ఎవరు? మిమ్మల్ని మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మికంగా కృంగదీస్తుంది ఎవరో తెలుసా? దేవుని సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు. వాళ్లే కనుక బాగుపడకపోతే, వాళ్ళనే కనుక దేవుడు దర్శించకపోతే వినో, జీవించినంత కాలము నువ్వు ఏడవాల్సి ఉంటుంది, విసిగిపోవాల్సి ఉంటుంది, విరక్తికరమైన జీవితం నువ్వు జీవించాల్సి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో శాంతి సమాధానం కావాలనుకుంటున్నావా? అయితే ఎవరి వల్ల అయితే నీకు మనశ్శాంతి లేకుండా పోయిందో వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తే తప్ప, అనగా నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ అత్తను, నీ కోడల్ని దేవుని సన్నిధికి నడిపిస్తే, వారిలో మార్పు వస్తే నీలో సుఖము, సంతోషము, సమాధానం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈ సహోదరునికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏమిటంటే, తనే గొప్ప, నాకంటే మరొక గొప్పవాడు లేడు అనే గర్వం. దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం నడుస్తుంది. మనలో ఎవరిలోనైనా నీకున్నటువంటి అందాన్ని బట్టో, కులాన్ని బట్టో, చదువుని బట్టో, రాబడిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, కలిగిన స్థితిగతులను బట్టో నువ్వు గర్విస్తున్నట్లయితే వినో, త్వరలోనే దాన్ని పోగొట్టుకోబోతున్నావు. ఏదైతే నీ జీవితంలో గర్వానికి ఆధారంగా ఉందో దాని క్షణంలో దేవుడు తీసేయగలడు. తను అక్రమముగా సంపాదిస్తున్న సంపాదనను బట్టి, వచ్చే రాబడిని బట్టి గర్విస్తూ, నాకేం కొద్దువ లేదు, నాకేం తక్కువ లేదని చెప్పి గర్వించటం వల్ల, స్నేహితులతో తిరిగి తందనాలు ఆడడం వల్ల తను అనుకున్నాడు కాలం చెల్లిపోతుందిలే అని చెప్పి, అనగా తను అనుకున్నది జరిగిపోతుందిలే అని చెప్పి దేవుడు కళ్ళు ఎర్రచేశాడు. దేన్ని ఆధారం చేసుకుని తను గర్వించాడో దాన్ని కనుమరుగు చేశాడు. సహోదరుడు వింటున్నావా? అమ్మ వింటున్నావా? నువ్వు దేన్ని ఆధారం చేసుకుని ఈరోజు గర్విస్తున్నావో దాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు, దూరం చేయబోతున్నాడు. అనకుండా ఉండాలంటే ఈరోజే ప్రభు పాదాలు పట్టుకొని దీనత్వంతో వేడుకుంటే మంచిది. సమస్తము పోగొట్టుకున్న తర్వాత చిల్లి గవ్వ కూడా మిగలని సమయంలో బ్యాంకులో బ్యాలెన్స్ నిల్, ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని దుస్థితి. వినో, దేవుడు తలుచుకుంటే నిన్ను జీరోకి తీసుకురావడం క్షణం పట్టదు. కానీ జీరో అయిపోయినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వస్తే నిన్ను ఆయన హీరోను చేయడం, ఈ లోకానుసారమైన హీరో కాదు, జీరోగా ఉన్న నిన్ను విలువైన వ్యక్తిగా దేవుడు చెయ్యాలి అని అంటే అది సాక్ష్యం. ఈ సహోదరుడు అంటున్న సాక్ష్యం మీరు విన్నారా? నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది, కానీ ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి కష్టపడి పనిచేయటం నేను ప్రారంభించానో అప్పుడు తను ఇచ్చిన దశమభాగం ఎంతట చెప్పండి? 500 రూపాయలు. 500 రూపాయలు దశమభాగం ఇచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను ఇచ్చేటటువంటి దశమభాగం చాలా తక్కువ అండి. అయితే మీకు శుభవార్త, తక్కువలో కూడా నమ్మకంగా దేవునికి ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా నా దేవుడు దీవించబోతున్నాడు. అది ఆయనకి మాత్రమే సాధ్యం.